హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. నేను రీసెంట్గా ఒక తమిళ తమిళ సినిమా చూశానండి. ఆ సినిమా చాలా బాగుంది. దాని పేరు సైరన్ 108 అనమాట. ఆ సినిమా చాలా బాగుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ సినిమా స్టార్టింగ్లో ఒకతను నోటికి మాస్క్ పెట్టుకుని లుంగీతో సైకిల్ తొక్కుతూ వస్తున్నట్లు, సైకిల్ దిగి తన దగ్గర ఉన్న టార్చ్ నైఫ్తో ఒక అతన్ని పొడి చేసి మాస్క్ తీసి కనిపిస్తాడు. స్టార్టింగ్లో స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మాల అనే పాప స్టేజ్ మీద మాటల కాంపిటీషన్లో పాల్గొని తండ్రి యొక్క గొప్పతనం చెప్పింది. దానికోసం ప్రథమ బహుమతి వచ్చింది. అది తీసుకుని చాలా సంతోషంగా వెళుతూ ఉంటే ఒక టీచర్ వచ్చి, నీవు మీ నాన్న కోసం చాలా బాగా చెప్పావమ్మా, మీ నాన్న ఎక్కడుంటారు అని అడుగుతాడు ఆ టీచర్. అప్పుడు మా నాన్న ఫారిన్లో ఉంటాడు సార్ అని చెప్తుంది. అప్పుడు సరే అమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ టీచర్. అదే టైంలో తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్స్, మీ నాన్న ఒక హంతకుడు, జైల్లో ఉంటాడు అని అంటారు. అప్పుడు కాదు, మా నాన్న హంతకుడు కాదు, చచ్చిపోయాడు అని మాల అంటది. అంటే కాదు కాదు, మీ నాన్నే నేరస్తుడు అంటారు. సరే, ఇప్పుడే మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతానని వాళ్ళ నాన్నమ్మని అడుగుతుంది. అమ్మ, నాన్న చచ్చిపోయాడని అన్నావు కదా, నా ఫ్రెండ్స్ ఏంటి జైల్లో ఉన్నారని అంటున్నారు అని అంటే, అవునమ్మా, మీ నాన్న చచ్చిపోలేదు, జైల్లోనే ఉన్నాడు అని చెప్తుంది వాళ్ళ నాన్నమ్మ. ఆ విషయం తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది మాల. జైల్లో తిలక్ వర్మ అనే ఖైదీ తన తోటి ఖైదీలతో ప్రాణం చాలా విలువైనది, మీరందరూ ఇక్కడికి ప్రాణాలు తీసి వచ్చారు, కొంతమంది అయితే దొంగతనాలు చేసి వచ్చారు, వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు దొంగిలించే వస్తువులు డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు, కానీ మీరు బయటికి వెళితే పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేరు, అందుకే ప్రాణాలు తీయకూడదని చెప్తూ ఉంటే ఈలోపు జైలర్ వచ్చి, తిలక్ వర్మ, నిన్ను కమిషనర్ గారు పిలుస్తున్నారు అని అంటాడు. సరే వస్తున్నానని చెప్పి తిలక్ వర్మ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తాడు. ఏవయ్యా తిలక్, చాలామంది నువ్వు వచ్చి చాలా రోజులైంది, చాలామంది పేరోలు పెట్టుకుంటున్నారు, నువ్వు కూడా పేరోలు పెట్టుకోవచ్చు కదా, మీ ఇంటికి వెళ్ళి మీ తండ్రిని నీ కూతుర్ని చూడొచ్చు కదా అని కమిషనర్ గారు అంటారు. సరే సార్, నాకు పేరోలు ఇప్పించండి, నేను వెళ్తాను అంటాడు. సరే అయితే అని మంజూరు చేస్తాడు పేరోల్. ఎవరు? జైలు అధికారి వారు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు తిలక్ వర్మ. నందిని అనే ఒక లేడీ సిఐ పోలీసు తన సుపీరియర్స్, ఇంకా ఇక్కడి నుంచైనా ఎవరిని చంపకుండా ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో, ఇంకా సస్పెండ్ అవ్వకు, సస్పెండ్ అయితే నీ లైఫ్ రిస్క్ అవుతుంది అని మందలిస్తారు. సరే సార్ అని నందిని లేడీ పోలీసు తన యూనిఫామ్ని వేసుకుని పోలీస్ స్టేషన్ లోపలికి వస్తూ ఉంటుంది. అదే సమయంలో జైలు నుండి తిలక్ వర్మ బయటకు వస్తున్నట్లు చూపిస్తారు. మాణిక్యం అనే రాజకీయ నాయకుడు ఉంటాడు. అతని అనుచరులు దాము, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అందులో దాము మాణిక్యంకి రైట్ హ్యాండ్గా ఉంటాడు. మాణిక్యం తన అనుచరుడైన దాముతో అంటాడు, నన్ను ఎమ్మెల్యేగా నెగ్గించి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు, ఇంక నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, నా కొడుకుతోటి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తాను, వాడిని కూడా ఎమ్మెల్యేగా నెగ్గించి వాడిని కూడా జాగ్రత్తగా చూసుకో అని అంటాడు మాణిక్యం. అలాగే సార్ అంటాడు దాము. అక్కడి నుంచి మాణిక్యం వెళ్ళిపోతాడు. ఈలోపు దాము తన ఇంకో అనుచరుడైన శ్రీనివాస్తో ఇలా అంటాడు, చూడు, నేను ఎప్పటి నుండో తనకి సర్వీస్ చేస్తున్నాను, ఇప్పుడైనా నాకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాడని చూస్తే నాకు ఇప్పించకుండా తనకు కొడుకు కోసం ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం ట్రై చేస్తున్నాడు. ఇంకా ఇలాగా ఉంటే మనం ఇంకెప్పటికీ ఎమ్మెల్యే అవ్వలేం, అందుకనే మాణిక్యాన్నే చంపేస్తే సరిపోతుంది, అందుకనే శ్రీనివాసు, నీకు నేను 50 లక్షలు ఇస్తాను, మాణిక్యంని చంపే అని అంటాడు శ్రీనివాస్ తోటి. చెప్పి అలా శ్రీనివాస్తో డీల్ కుదుర్చుకుంటాడు. ఈలోపు తిలక్ వర్మ జైలు నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. ఈలోపు తిలక్ వర్మ ఇంటికి వస్తున్నాడని
తన తల్లి మరియు తన తమ్ముళ్ళు గట్టా బాగా హడావిడి చేస్తారు. తల్లేమో వంటలతోటి మా అన్నయ్య వచ్చేస్తున్నాడని అయ్యి ఇయ్యి ఇంటికి డెకరేషన్లు తమ్ముళ్ళు చేస్తూ ఉంటారు. ఈలోపు మనవరాలు మాల వస్తది. మాల వచ్చి, "ఏంటి నాన్నమ్మ ఇంత హడావిడి చేస్తున్నావు? ఆ హంతకుడి గురించి" అంటే, "అలాగనకమ్మా, చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. అక్కడ సరిగ్గా భోజనం చేసుండడు. అందుకనే నేను కొంచెం జాగ్రత్తగా చూసి పెడదామని. ఎందుకంటే 2 వారాలే కదా ఉంటాడు" అనంటే, "ఆ హంతకుడు నా తండ్రి కాదు. నేను ఈ ఇంట్లో ఆ హంతకుడు ఉంటే నేను ఈ ఇంట్లో ఉండను" అని గట్టిగా పేచి పెడతది. "అలాగంటావేంటమ్మంటే" "నేనుండను" అంటది. సరే అయితే అని తిలకవర్మ వాళ్ళ చెల్లి కామాక్షి ఉంటదనమాట. చిన్నప్పటి నుంచి మాలని ఆ కామాక్షియే చూస్తది, తిలకవర్మ చెల్లెలు. సరే తిలకవర్మ చెల్లెలి ఇంటికి మధ్యలో రోడ్డు ఒకటే అడ్డనమాట. సరే అక్కడి నుండి వాళ్ళ అత్త కూడా వెళ్ళిపోద్ది మాల. అంటే తిలకవర్మ చెల్లెలతోటి వెళ్ళిపోతదనమాట. అవతల రోడ్లో ఉంటది. ఈలోపు తిలకవర్మ ఇంటికొస్తాడు. అందరూ వచ్చి, "రా రా అన్నయ్య" అని వాళ్ళ తమ్ముళ్ళంటారు. తన తల్లి కర్పూరంతోటి దిష్టి తీసి, "రారా నాయనా లోపలికి రా, చాలా రోజులైంది నిన్ను చూసి" అని చెప్పి లోపలికి తీసుకొచ్చి అందరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఈలోపు నా భార్య నాకు భార్య అని, నాకు ఒక కొడుకు, కూతురు అని ఒక పెద్ద తమ్ముడు చెప్తే, చిన్న తమ్ముడు నా భార్య, నాకొక్కడే కొడుకు అని తన పరిచయాలు చేస్తాడు. ఇలా చేసినప్పటికీ తను చూస్తూ ఉంటాడనమాట. తన కూతురు కనిపిస్తది. కూతురు కనిపించదు. సరే గోడ మీద ఫోటోలు కూడా కనిపించవు. ఎందుకంటే ఫోటోలు కూడా తీసుకెళ్ళిపోతది. వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి ఉంటున్నట్టు ఒక చెక్క బొమ్మ కూడా ఉంటదనమాట మాలతోటి. ఆ మాల వాళ్ళ అత్త ఇంటికెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ అత్తను అమ్మ అనే పిలుస్తది. అత్త అని పిలదు. అయితే వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళిపోతున్నప్పుడు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతది, ఫోటోవు మొత్తం అన్నీ. కనిపించపోయేసరికి కొంచెం బాధపడతాడు తిలక్ వర్మ. ఈలోపు అందరూ అనుకుంటూ అప్పుడు తిలక్ వర్మ అంటాడు, "ఒరేయ్ మనకి వంతెన దగ్గర ఒక స్థలం ఉంది కదా! ఆ స్థలం అమ్మేయి, నాకు ఇంకెంతో టైం లేదు, 2 వారాలే టైం ఉంది. నాకు ఆ డబ్బులు కొంచెం అవసరం ఉంది" అంటే, "సరే అన్నయ్య, అలాగే మేము స్థలం అమ్మేస్తాము" అని చెప్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు బయట వాళ్ళ తమ్ముళ్ళ భార్యలు చెప్పుకుంటూ ఉంటారనమాట తిలక్ వర్మ గురించి. "చూడు ఇప్పుడు ఎందుకొచ్చాడు అనుకుంటున్నావు? వాళ్ళ అమ్మని చూడటానికి, వాళ్ళ తమ్ముడిని చూడటానికి రాలేదతను. తన సైట్ అమ్ముకుని, ఆ డబ్బు చేసుకుని, తన కూతురికి ఇచ్చుకుందామని చూస్తున్నాడనమాట" అని చెప్పుకుంటూ ఉంటారు. ఈలోపు పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, చంటి పిల్లోడు. అప్పుడు అంటది, "ఓయ్ నువ్వు ఏడిచావనుకో ఆ జైలు పెద్దనానికి ఇచ్చేస్తాను" అంటది. అంటే ఆ కుర్రాడు ఏడుపు మానేస్తాడు. ఇవన్నీ వింటాడు తిలక్ వర్మ. వచ్చి ఈ ఈ మాల అనే అమ్మాయి తిలక్ వర్మ కూతురనమాట. సరే బయటకొస్తే మా బావగారు అది అది అని అంటుంటారు. "పర్లేదమ్మా, నేనేమీ వినలేదు. మీరేమి అనుకోవద్దు" అని అంటాడు తిలక్ వర్మ. అంటే ఈలోపు మళ్ళీ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. "ఒరేయ్ ఏడవకురా, నిన్ను పెదనాన్న జైలు పెదనాన్నకి ఇచ్చేస్తానని చెప్తాడు." వీళ్ళంతా కొంచెం సిగ్గుపడిపోతారు ఆ మాటలన్నీ వినేసాడని. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు షాడో పోలీస్ వస్తాడు. అంటే జైలు నుంచి 15 రోజులు బయట ఉంటారు కదండీ ఖైదీలు పేరోల్‌తోటి. అప్పుడు వాళ్ళకి ఏమి యాక్సిడెంట్లు లేకపోతే వాళ్ళని ఎవరైనా ప్రమాదాలు, అతనికి ప్రమాదం జరగకుండా తనని ఎవరైనా చంపేస్తారేమో, ఏమి జరగకుండా అతనికి ఒక సెపరేట్ ఒక పోలీసుని ఏర్పాటు చేస్తారనమాట. షాడో పోలీస్‌లాగా ఉంటారనమాట పేరోల్ తీసుకున్న వాళ్ళకి. అలాగే ఈలోపు ఆ పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు. వచ్చి, "ఏవయ్యా జైలుకొచ్చి సంతకం పెట్టాలి కదా నువ్వు. రోజు వచ్చి ఇంకా రాలేదేంటంటే" "మీరు వస్తారని చూస్తున్నాను" అంటాడు. "సరే, సరే పద, తొందరగా వెళ్దాం. మళ్ళీ లేట్ అయింది అన్నావనుకో ఆ లేడీ పోలీసు చాలా శాడిస్టు. మనం చెప్తే వినదు. ఆవిడతో నేను చాలా బాధలు పడుతున్నాను. పద పద" అని తీసుకెళ్తది. ఈలోపు అక్కడ లేడీ పోలీస్ నందిని గడియారం చూస్తుంది. "టైం ఎంతయింది?" "9:30 అయింది." "నువ్వు ఎప్పుడు రావాలి?" "9 గంటలకి." "మరి ఎందుకు అరగంట లేట్ అయింది?" అంటది. కాదండి, మాకు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అందుకనే లేట్‌గా వచ్చామని" షాడో పోలీస్ కవర్ చేస్తాడు. "సరే, సరే" అని చెప్పి సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈలోపు తన కూతురుని చూడాలి, తిలక్ వర్మ తన కూతురు మాలని చూడాలని చాలా తాపత్రయం పడుతుంటాడు. అప్పుడు ఒకరోజు బస్ స్టాప్ దగ్గరికి తన కూతురు వస్తదని బస్ స్టాప్ దగ్గరకు ఒక చోట దాక్కుని చూస్తూ ఉంటాడనమాట కూతురు కోసం. ఈలోపు కూతురు రానే వస్తది. అక్కడికొస్తది బస్ స్టాప్‌కి. తనకి ఇద్దరు స్నేహితులు వస్తారనమాట. వస్తే ఈలోపు ఒక పోకిరీ గ్యాంగ్ నలుగురు కుర్రోళ్ళు వచ్చి ఆ అమ్మాయిని మాలని అల్లరి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఇంకా ఏమీ పట్టించుకోకుండా ఉంటది. అయినా కానీ చాలా వెకిలి వేషాలు వేస్తూ ఉంటారు.
ఈలోపు అక్కడి నుండి మాల బయటకొచ్చేస్తది. ఆ బస్ స్టాప్ నుండి కొంత దూరం వచ్చేస్తది. తనతో పాటు తన ఫ్రెండ్స్ వచ్చేస్తారు. "ఏంటి మాల వాళ్ళంత టూ మచ్‌గా కామెంట్ చేస్తుంటే నువ్వేమనకుండా వచ్చేసావేంటి?" అని అంటారు తన ఫ్రెండ్స్. "ఏంటి మీకైతే మీ నాన్న ఉంటారు. అదే మీ నాన్న అనుకో వాళ్ళని ఇలాగ ఏడిపిస్తున్నారని చెప్పగానే వచ్చి వాళ్ళని చితక్కొట్టి పోలీసులకి అప్పచెప్తారు. మరి మా నాన్న లేడు కదా! మరి నేనెవరికి అప్పచెప్పాలి? నేను అప్పచెప్పలేను కదా! అందుకని ఆ దుర్మార్గుల నుంచి నేను దూరంగా వచ్చేసాను" అని చెప్తూ ఉంటది మాల తన ఫ్రెండ్స్‌తో. ఆ మాటలన్నీ వింటాడు మాల వాళ్ళ ఫాదరు. ఫీల్ అవుతూ ఉంటాడు. ఈలోపు ఈ పోకిరి గ్యాంగ్ నలుగురున్నారు కదా! తన కూతుర్ని ఏడిపించారని వాళ్ళ నలుగురిని కొట్టేసి వాళ్ళకి జైలుకి పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు జీప్ ఏసుకొనొచ్చి వాళ్ళ నలుగురిని సెల్‌లో పెట్టేస్తారు. జైల్లో పెట్టేస్తారు. ఈలోపు మళ్ళీ సంతకం పెట్టడానికి వస్తాడు తిలక్ వర్మ. వచ్చి సంతకం పెడుతున్నప్పుడు జైల్లో ఉన్న నలుగురు తిలక్ వర్మని చూస్తారు. "సార్ సార్ కానిస్టేబుల్ గారు అతనే మమ్మల్ని కొట్టాడండి బస్ స్టాప్‌లోనే" అని చెప్తారు. ఈలోపు నందిని వింటది. లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటది కదా! విని ఆళ్ళని బయటకు వదులు అంటే బయటకొస్తారు. "ఏంటి అతను కొట్టాడా? ఏవయ్యా నువ్వు పేరోల్ నుంచి వచ్చావు. పెద్ద హీరో అనుకుంటున్నావా? ఇలా కొట్టడానికి జనాల్ని కొట్టడానికి వచ్చావా?" అని అంటాడు. "నేను ఎందుకు కొట్టాను వాళ్ళని అడగండి మేడం" అంటాడు తిలక్ వర్మ. "ఎందుకు కొట్టాడు?" అని అడిగితే వాళ్ళు ఏం మాట్లాడరు. మాట్లాడకపోతే నేను చెప్తానండి ఇలా ఈ నలుగురు ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే నేను వాళ్ళని చేసుకున్నానండి అంటది. "ఏవయ్యా ఆడపిల్లలంటే అంత తమాషాగా ఉందా? ఆళ్ళని అలాగ ఏడిపించొచ్చా?" అది ఇది అని చెడమడని తిట్టేసి లాఠీతోటి 4 దెబ్బలేసేసి, "సరే మీరు మైనర్లు కదా జైల్లో ఉంచకూడదని" చెప్పి ఆళ్ళని బయటకి పంపేస్తది. బయటకి పంపేస్తే అందులో ఒకడు ఆ నలుగురిలో ఒకడు విక్కీ అనేవాడు ఉంటాడనమాట. ఆ విక్కీ తిలక్ వర్మ వైపు సీరియస్‌గా చూసి ఇలా సైగ చేత్తా ఉంటాడు. నిన్ను చంపేస్తానన్నట్లు ఇలా చేత్తో చూపిస్తాడు. అలా చూస్తాడు తిలక్ వర్మ. ఈలోపు అక్కడి నుంచి ఆ నలుగురు కుర్రోళ్ళు వెళ్ళిపోతారు. ఈలోపు తినకి షాడో పోలీస్ ఉన్నాడు కదా! తిలక్ వర్మకి. ఆ షాడో పోలీసు కొంత కామెడీగా ఉంటాడనమాట. సరే ఆళ్ళిద్దరూ జీప్‌లో వస్తుంటే ఈరోజు మందేద్దాం మనందరం. అందుకని మనం బ్రాందీ షాప్‌కెళ్దాం. బ్రాందీ తీసుకొని తాగుదాం. చాలా రోజులయిందంట. సార్ మనం పోలీస్ జీప్‌లో వెళ్తున్నామండి. అలాగా మనం బ్రాందీ షాప్‌కెళ్తే బాగోదేమంటే, ఇప్పుడు రాత్రి నైట్ అయిపోయింది కదయ్యా! ఇప్పుడు మనల్ని ఎవ్వరూ చూడరు. పద ఇలాగా ఏదో అనుకుంటారని అనుకుంటే మనం తాగటం మానేస్తామా ఏంటి? పద నువ్వు ఇక్కడే కూర్చో నేను ఎళ్ళొస్తానని చెప్పి తను ఒక బాటిల్ తీసుకొని బయటకొస్తాడు. ఈలోపు ఎక్కడికో బయటికెళ్తాడు తిలక్ వర్మ. ఈలోపు ఎక్కడికెళ్ళిపోయాడు తిలక్ అనుకుంటూ వచ్చి అప్పుడు సరే ఏంటయ్యా ఎక్కడికెళ్ళిపోయావు? నేను చాలా టెన్షన్ పడిపోయాను తెలుసా అంటాడు. అబ్బే నేను ఎక్కడికి వెళ్ళలేదండి బయట పాస్ పోసుకోవడానికి వెళ్ళాను అంటాడు. సరే సరే దా అని చెప్పి ఇద్దరు కూర్చొని నేను మందు తాగుతూ ఉంటాను. నువ్వు కూడా నాకు కంపెనీ ఇవ్వు అని చెప్పి ఇద్దరికి చెరో గ్లాసులో వేసుకొని కారులో తాగుతూ ఉంటారు. ఈలోపు తను కింద పోసేస్తూ ఉంటాడు. ఇదేంటా అప్పుడే తాగేసావా నాకు చీర్స్ చెప్పుకోవాలని అనుకున్నాం కదంటే లేదండి నేను చాలా రోజులైంది తాగి అందుకని ఆతృతగా తాగేశానంటే ఈలోపేమో ఆ షాడో పోలీస్ ఫుల్ లోడ్ అయిపోతాడు. బాగా తాగేశాను నేను డ్రైవ్ చేయలేను నువ్వు డ్రైవ్ చేసేయి అంటాడు. నాకు డ్రైవ్ చేయటం రాదండి అంటాడు తిలక్. అని అంటే తను ఇంతకుముందు డ్రైవ్ చేసిన సన్నివేశాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈలోపు ఇక్కడ మాణిక్యం ఆ బారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే బ్రాందీ షాప్‌లో బ్రాందీ బాటిల్ తీసుకున్నారో అదే బార్‌లో ఈ రాజకీయ నాయకుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! రాజకీయ నాయకుడు మాణిక్యం వాడు తాగుతూ ఉంటాడనమాట. అక్కడ ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు. అతను తెచ్చి పెడతా ఉంటాడు గ్లాస్ అవన్నీని. ఈలోపు ఆ నలుగురిలోని విక్కీ అనే అబ్బాయి ఉంటాడు కదా! తను నేను చంపేస్తానని తిలక్‌కి సైగ చేస్తాడు కదా! అతనొస్తాడు. ఆ పిల్లోడొస్తాడు. ఆ పిల్లోడొచ్చి తిలక్‌ని చూస్తాడక్కడ. తిలక్‌ని చూసి అప్పుడు చూస్తాడు. ఈలోపు విక్కీ ఎవరికో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే అతను నేను వస్తున్నానని చెప్పి ఎవరో కాదు దాము శ్రీనివాస్ అని ఒక అతనితో డీల్ పెట్టుకున్నాడు కదా! మాణిక్యంని చంపేయాలి 50,00,000 ఇస్తానని. ఆ శ్రీనివాస్‌కి ఫోన్ చేస్తాడనమాట ఈ విక్కీ అన్న కుర్రాడు. ఈలోపు ఆ శ్రీనివాస్ వస్తాడు. వస్తారు. ఈలోపు వీళ్ళు తాగుతూ ఉంటారు. ఈలోపు అక్కడికి మళ్ళీ పోలీస్ జీప్ వస్తది. ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వస్తది. అక్కడ నుండి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ తిలక్ ఫుల్‌గా తాగేసి పడిపోయాడనమాట ఆ షాడో పోలీస్. అతను తీసుకొని అక్కడి నుండి తిలక్ వెళ్ళిపోతాడు. అక్కడ మర్డర్ అయిందని చెప్పి మాణిక్యాన్ని చంపేశారనమాట. అక్కడ మర్డర్ అయిందని చెప్పి లేడీ పోలీస్ అక్కడికొచ్చింది.
పోలీస్ ఆఫీసర్ వచ్చి సర్వ్ చేసిన అతన్ని ఆ బాయ్ని అడుగుతుంది, ఎలా జరిగింది ఏంటి అని అడిగితే, నాకు తెలియదండి ఎలా జరిగిందో, ఆ టైంలో కరెంట్ పోయింది అంటే, ఎంత అవుతుందంటే 9 ఆ టైం అవుతుంది, మరి ఇక్కడ లైట్లు మీకే పోయిందో చుట్టుపక్కల పోయినాయి అంటే, లేదండి మా ఈ హోటల్కే పోయింది అంటది. ఇక్కడికి ఎవరెవరు వచ్చారంటే, ఒక పోలీస్ కానిస్టేబుల్ గారున్న ఆయన ఫ్రెండ్ ఫారిన్ అంట, అతను ఇద్దరు వచ్చారు అని అంటది. సరే అయితే ఏంటి నీ చేతికి వాచ్ ఏంటి, ఇది ఎక్కడిది అని అడుగుతుంది ఆ పోలీస్ ఆఫీసర్. అడిగితే ఇదా నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందండి అంటది. దవడ మీద కొడుతుంది. తమాషాలు చేస్తున్నావా, నిజం చెప్పి ఎవరు ఇచ్చారంటే, లేదండి అక్కడ మర్డర్ జరిగిన టైంలోనే నాకు ఈ వాచ్ దొరికింది, బాగుంది కదా అని పెట్టుకున్నాను అని అంటది. అని అంటే అప్పుడు కోపం వచ్చేస్తుంది. ఏంటి ఆఫీసర్ గారు వాచ్ కొట్టేస్తావా అని చెప్పి ఆ పోలీసు వాళ్ళు వాడిని టప్ టప్మని చంప మీద కొట్టేస్తారు. సరే సరే ఆపే అంటారు. అప్పుడు తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది, ఈ తిలక్ అన్నవాడే, ఎందుకంటే తిలక్ ఈలోపు గుర్తు చేసుకుంటూ ఉంటుంది, నా వాచ్ ఎవరో తీసేసారు, మిస్ అయింది ఆ ఆఫీస్లోని అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు సరే నేను ఎవరో పోలీస్ అంటున్నావు కదా, నేను ఫోటో చూపిస్తాను, నువ్వు గుర్తుపడతావా అని ఆఫీస్ బాయ్ని అడుగుతుంది. నేను గుర్తుపెడతానంటే స్టేషన్కి తీసుకెళ్తారు ఆఫీస్ బాయ్ని. తీరా స్టేషన్కి తీసుకెళ్ళాక అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడ విక్కీ వాళ్ళ మదర్ వచ్చి, మా పిల్లోడు కనిపించట్లేదండి, వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది, నా కొడుకుని వెతికి పెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంది. ఈ లోపు ఏమీ పోలీసు వాళ్ళు పట్టించుకోరు. ఈ లోపు లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఏంటమ్మా నీ గొడవ, నీ గోల ఏంటమ్మా అని అంటుంది. అబ్బాయి ఏమీ లేదండి, ఇలా మా పిల్లోడు కనిపించట్లేదు అంటే, మీ పిల్లోడు వస్తాడులే అన్నట్టు, లేదండి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది అని చెప్తుంది. అయితే ఏది నీ ఫోటో చూపించంటే, ఫోటో చూపిస్తే అది విక్కీ ఫోటో అనమాట. ఏంటి విక్కీ మనం నలుగురిని మనం అరెస్ట్ చేసాం కదా, అందులో ఒకళ్ళ ఉన్నాడేంటి అని ఒక కానిస్టేబుల్ని అడుగుతాడు. అవునండి తిలక్ వర్మ కొట్టాడు కదా ఆ అబ్బాయి అంటాడు. ఆహా, అయితే ఈ తిలక్ వర్మ కొట్టినోడే అనమాట అని చెప్పేసి అనుకుంటుంటుంది. ఈలోపు ఆ కుర్రోడి దగ్గరికి వచ్చి ఆఫీస్ బాయ్ దగ్గరికి వచ్చి ఫోటోలన్నీ చూపిస్తూ ఉంటుంది. చూపిస్తే ఈ పోలీసేనండి అని చెప్తాడు. మరి షాడో పోలీస్ని చూపించి, ఈ అబ్బాయిని ఫారిన్ ఫ్రెండ్ అని చెప్పాడండి అంటే, అప్పుడు ఈ నందినికి అనుమానం వచ్చేస్తుంది తిలక్ వర్మ మీద. అనుమానం వచ్చి, ఓహో అయితే ఇతను కావాలనే నాది ఇతను కావాలనే నా వాచ్ తీసుకెళ్ళాడు అనమాట. అంతే ఆ రోజు మర్డర్కి ఈ తిలక్ వర్మకి ఏదో సంబంధం ఉంటుందని చెప్పి తిలక్ వర్మని అనుమానిస్తూ ఉంటుంది ఈ లేడీ పోలీస్ ఆఫీసర్. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి, సరే తిలక్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే అక్కడ ఈలోపు విక్కీ ఫోటో చూపించి, ఈ విక్కీ ఫోటో చూపించి అందరికీ చూపిస్తూ ఉంటాడనమాట. ఏమని, ఈ విక్కీని చూసారా మీరు, ఈ అబ్బాయిని చూసారా, అందులో ఒక అబ్బాయి ఆటో అబ్బాయి వచ్చి, నేను చూశానండి ఈ అబ్బాయిని, నా ఆటోలోనే దించాను, ఇక్కడ ఒక్కడే ఎక్కాడు, ఇలాగే నడుచుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడని ఆ ప్లేస్ చూపిస్తాడు. సరే పద చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి అంతా వెతుకుతూ ఉంటారనమాట. ఈలోపు ఈ తిలక్ వర్మ ఈ షాడో పోలీస్తో అంటాడు, నాకు అక్కడ వంతెన కింద సైట్ ఉంది కదా, అందుకని ఆ సైట్ నాకు కొంచెం అమ్మిపెట్టే అంటాడు. సరే ఉండు, నేను ఒక అతనికి చెప్తాను, ఒక రియల్ ఎస్టేట్ దాము అనే వ్యక్తి ఉంటాడు, అతను చెప్తున్నాడు, 5 నిమిషాల్లో అమ్మిపెట్టేస్తాడంటాడు. సరే అని దాము ఫోన్ చేస్తాడు. ఇలాగా నేను ఒక రియల్ ఎస్టేట్లో ఒక స్థలం అమ్మటానికి వచ్చింది, కొంచెం అమ్మిపెట్టే భయ్యా, మా వాడు వెళ్ళిపోతాడు, ఫారిన్ వెళ్ళిపోతాడు అని అంటది. సరే అయితే నేను ఇప్పుడే మాణిక్యం చనిపోయాడు కదా, ఆ మాణిక్యం గొడవ తేలియాక నేను వస్తానంటే, లేదు లేదు నాకు ఇప్పుడే అర్జెంట్ అంటే, అయితే వాడిని తీసుకునిరా రేపు 10 గంటలకి అని చెప్తాడు. ఈలోపు వీళ్ళిద్దరూనేమో దాము ఇంటికి వెళ్తారనమాట. ఎవరో తిలక్ వర్మ, ఆ షాడో పోలీసు దాము ఇంటికి వెళ్తారు. ఈలోపు అక్కడ ఏమవుతుందంటే, మాణిక్యం చచ్చిపోతే ఈలోపు విక్కీ అనేవాడు అక్కడ ఎతుకుతూ ఉంటారు కదా అక్కడ విక్కీ కోసం. ఈలోపు వెళ్తూ పోలీస్ అతనికి ఒక చోట ఆ బూటు ఇలా తొక్కితే లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది. ఈ తిలక్ వర్మ వచ్చిన దగ్గర నుంచి టెన్షన్ అని చెప్పి టెన్షన్ పడుతుంది. ఈలోపు లేడీ కానిస్టేబుల్, ఏంటి ఇక్కడ ఏదో పాతి పెట్టారని చెప్పి అక్కడికి వచ్చి గొయ్యి తీస్తే అందులో విక్కీ డెడ్ బాడీ కనపడుతుంది. ఓహో అయితే ఈ విక్కీ అన్నవాడుని కూడా ఆ తిలక్ వర్మే చంపేసి ఉంటాడు. అంటే ఈ విక్కీని అక్కడ మాణిక్యంని ఈ తిలక్ వర్మే చంపేసి ఉంటాడని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లేడీ కానిస్టేబుల్. అంటే ఈ విక్కీయే నా వాచ్ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది లేడీ ఆఫీసరు. ఈలోపు సరే అయితే తిలక్ దగ్గరికి వెళ్దాం పద అంటే, అక్కడ ఈలోపు ఒకడు శ్రీనివాసు కనప కనపడతాడనమాట. శ్రీనివాస్ కనపడితే శ్రీనివాస్ని తీసుకొచ్చి, అసలు ఏం జరిగింది, అసలు విక్కీ నిన్ను చూసాము అక్కడ, విక్కీని ఏమయ్యాడు, విక్కీని ఎవరు చంపారని చెప్పి శ్రీనివాస్ని ఆరా తీస్తూ ఉంటారు.
ఆరా తీసి అప్పుడు కొడతారు, చెప్పు 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 అని చెప్పి చేతులు కాళ్ళు పైకి రా తాళ్ళుతో కట్టేసి కొడితే నిజాలు చెప్పేస్తాడు. ఇలాగ నేను దాము నన్ను మాణిక్యాలరావుని చంపమని నాకు 50,00,000 ఇస్తానని చెప్పాడు. ఈ లోపేమో 50,00,000నేమో తీసుకుని అతను చంపమన్నాడు. నాకు భయమేసి నాకేమో ఆధారాలు దొరకకుండా ఉండటం కోసం ఆ విక్కీ అనే కుర్రోడు డబ్బుల కోసం నాకు సాయంగా ఉంటానన్నాడు. ఆడికి 5,00,000 ఇచ్చి మేమిద్దరం కూడా ఆ హోటల్కి వచ్చి మాణిక్యాలరావుని చంపేశాం అని చెప్తారనమాట. ఆ దాము అనే వ్యక్తి చెప్తేనే మేము చంపేశాము. నన్నేమో నువ్వు చాలా చాలా ఫింగర్ ప్రింట్స్ అవి పడ్డాయంట. ఒక చాకు కూడా దొరికిందంట, అతను పొడిసేసిన చాకు. అందుకని అర్జెంటుగా ఈ డబ్బులు పట్టుకెళ్ళి మీ ఆవిడకి ఇచ్చేసి వాడిని విక్కీని ఎక్కడికైనా దూరంగా పంపించే, నువ్వు కూడా దూరంగా వెళ్ళిపో అని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పి విక్కీకి డబ్బులు ఇచ్చి నువ్వు దూరంగా వెళ్ళిపో అంటే, నేను ఎందుకు వెళ్ళాలి, నాకు 5,00,000 ఇచ్చావు, నాకు ఆ డబ్బు సరిపోలేదు, నువ్వు చంపావు, నీకు 50,00,000 ఇచ్చాడు కదా, నాకు ఇంకా డబ్బులు వస్తాయని విక్కీ నన్ను అడిగాడు. అప్పుడు మేమిద్దరం గొడవ పెట్టుకుంటే వాడిని నేను కొట్టేశాను గట్టిగాను, వాడు చచ్చిపోయాడు, అందుకని అనుమానం రాకుండా ఇక్కడ పాతేశాను అని చెప్పి శ్రీనివాస్ చెప్తాడు. సరే అయితే అని చెప్పి అక్కడి నుండి దాము దగ్గరికి వెళ్తారు. ఈలోపు అక్కడికి ఎస్పీ వస్తాడనమాట. వచ్చి ఏం జరుగుతుంది, అసలు మాణిక్యం ఎందుకు చచ్చిపోడు, ఇంకా ఎంక్వైరీ చేయలేదా అని లేడీ ఆఫీసర్ మీద సీరియస్ అయిపోతాడు. ఆడు మావోడు, ఖచ్చితంగా వెంటనే కనుక్కో అని చెప్తాడు. అది కాదు సార్, నేను చూశానండి, కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి, దాము అనే వ్యక్తి మీద అనుమానం ఉంది, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తాడు. సరే సరే ఈ విక్కీ పని గట్ట చూడాలండి. ఈలోపు దాము దగ్గరికి వీళ్ళందరినీ తీసుకుని దాము దగ్గరికి వెళ్తాడు. దాము దగ్గరికి వెళ్తే అక్కడ దాము దగ్గరికి వెళ్తూ బయలుదేరారనమాట దాము దగ్గరికి. ఈలోపు ఇక్కడికి తిలక్ వర్మ ఆల్రెడీ అక్కడికి తిలక్ వర్మ షాడో పోలీస్ వచ్చి ఉన్నారు కదా స్థలం అమ్మబెట్టమని. ఈలోపు అంటాడు షాడో పోలీసు, నా బండిలోని డాక్యుమెంట్స్ వదిలేశాను, ప్లీజ్ తేవా అంటే, ఏంటి నాతో పనులు చేయించుకోవడానిక నువ్వు పెట్టుకుంటా, అక్కడ పోలీసు వాళ్ళకి చేసి ఇక్కడ నీకు పోలీస్ స్టేషన్లోని చేసి నీకు సేవలు చేస్తాను, నా బతికిలాగా అయిపోయింది. లేదులే, నువ్వు నన్ను ఫ్రెండ్గా చూడమన్నావు కదా, అందుకని ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను, ఈ లోపు నువ్వు డాక్యుమెంట్స్ పెట్టరా కొంచెం అని అంటది. సరే అని చెప్పేసి వాడు డాక్యుమెంట్స్ తేడానికి బయటకు వెళ్తాడు షాడో పోలీస్. ఈలోపు దాము దగ్గరికి వస్తాడు. వచ్చి సార్ నా స్థలం అమ్మి పెట్టండి అంటాడు. ఏంటి నేను ఎక్కడో చూశాను అంటాడు దాము తిలక్వరం. నేను నాది ఫారిన్ అన్న. లేదు లేదు, నువ్వు అంబులెన్స్ డ్రైవర్వి, నువ్వు తిలక్వా అంటది. అవును నేను తిలక్ని అని చెప్పేసి సీరియస్ అయిపోయి తను ఇన్హేలర్ ఉంటుందన్నమాట, ఇన్హేలర్లోని పాయిజన్ పెట్టి ఇదిగో అతనికి కొట్టగానే ఆయాసం వచ్చేస్తుంది, ఇదిగో ఇన్హేలర్ అని ఇస్తాడు. ఆ ఇన్హేలర్ పీలిస్తే ఆ దెబ్బకి ఆ పాయిజన్ లోపలికి వెళ్ళిపోయి దాము చచ్చిపోతే ఈలోపు మళ్ళీ అక్కడికి పోలీస్ జీప్ వస్తుంది అనమాట. అయ్య బాబోయ్, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది నందిని పోలీస్ ఆఫీసర్, మళ్ళీ మనం చూస్తే ఇక్కడ మళ్ళీ మనతోటి ఆట ఆడేసుకుంటుంది, మనల్ని ఇంకా బుర్ర తినేస్తుంది, మనం ఇక్కడి నుంచి పారిపోదాం అని చెప్పి గమ్మున వచ్చే తిలకవర్మ అని చెప్పి ఈ షాడో పోలీసు అక్కడ నుండి తిలకవర్మని వేరే చోట నుండి బయట తీసుకెళ్ళిపోతాడు అక్కడ నుంచి. ఈ లోపలికి వచ్చి ఈ నందిని అంతా వెతికితే అప్పుడు దాము చచ్చిపోయి ఉంటాడు. ఏంటి దాము చచ్చిపోయాడు ఈ మర్డర్కి, మాణిక్యం చచ్చిపోయాడు ఈ మర్డర్కి, ఈ ఈ ఈ 3 మర్డర్లకి ఈ తిలక్కతోటి సంబంధం ఉందని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది నందినికి. ఈలోపు మళ్ళీ ఎస్పీ వస్తాడు. ఎస్పీ వచ్చి సార్ ఏంటి వీడిని కూడా చంపేశారా, ఏం చేస్తున్నావమ్మా నువ్వు అసలు సరిగ్గా ఎంక్వైరీ చేస్తున్నావా, ఇప్పుడేమో మాణిక్యం మర్డర్ అయింది, ఇప్పుడేమో ఆ విక్కీ అన్న కుర్రోడు మర్డర్, ఇది 3 మర్డర్లు అయ్యాయి, ఏమనుకుంటున్నావు నువ్వు సరిగ్గా చేస్తున్నావా, సరే అయితే ఆ విక్కీ పని చూడు, వీళ్ళిద్దరి పని నేను చూసుకుంటాను, వీళ్ళిద్దరి విషయం నువ్వు కలెక్ట్ చేసుకో, నీ పని నువ్వు చూసుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. ఈలోపు వీళ్ళిద్దరు ఎందుకు చచ్చిపోయారు ఏంటని చెప్పి ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాడు ఎస్పీ. ఈలోపు ఏంటి అసలు ఈ మర్డర్లు ఎలా జరిగేది దీన్ని తెలుసుకోవాలని చెప్పి, సరే మనం వీళ్ళు ఇక్కడ ఇంతకుముందు మన హోటల్లో మన పోలీస్ స్టేషన్లో ఎవరైనా చంపేసిన మర్డర్లు చేసిన రికార్డు గట్ట ఎవరికైనా ఉన్నదంటే అప్పుడు చెప్తాడు డేవిడ్ అనే అబ్బాయిదిని ఒక తిలక్ వర్మ అనే అబ్బాయిది ఉన్నదండి అంటే, సరే అయితే పదని చెప్పి జైలుకి వెళ్ళి మొత్తం రికార్డు తీస్తే 1999లో ఎక్కడి నుంచి రాజమండ్రి జైలుకి మారుస్తారనమాట. హైదరాబాద్ జైలు నుంచి
రాజమండ్రి జైలుకి అడవిపురం జైలు నుండి రాజమండ్రి జైలుకి మారుస్తారనమాట. ఈ డేవిడ్ అన్నవాడిని, తర్వాతేమో ఈ తిలక్ వర్మని వీళ్ళిద్దరితో చెక్ చేయడానికని వెళ్తది. వెళ్తే సార్ అక్కడ జైలర్ అంటాడు, ఇక్కడ డేవిడ్ అనే వ్యక్తి ఉంటాడు కదంట, ఆ వ్యక్తి డఫ్ అండ్ డమ్ అతను ఇప్పుడు లేడు, ఎక్కడో ఉన్నాడు అంటాడు. పోనీ విక్రమ్ అంటే అతని పేరు అదే తిలక్ వర్మ ఏంటంటే అతని పేరుల్లో బయటకు వచ్చాడు అని చెప్తాడు. ఓహో సరే, అయితే ఇది ఎలా జరిగింది మర్డర్ కేసు అది ఇది అని చెప్పి అడుగుతూ ఉంటారు. మాకు తెలియదండి అని చెప్తారు. సరే అయితే ఒక పని చేయండి, మీరు మిగిలినోళ్ళు డఫ్ అండ్ డమ్ క్రిమినల్స్ ఉన్నారు కదా, మర్డర్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగైతే మర్డర్ చేశారో అదే పద్ధతిలో ఇప్పుడు తిలక్ వర్మ బయటకు వచ్చాక అదే పద్ధతిలో మర్డర్లు జరుగుతున్నాయి. అందుకని ఆ ముగ్గురిని ప్రవేశపెట్టండి, నేను ఎంక్వైరీ చేస్తానంట. అయ్య బాబోయ్, వాళ్ళు ముగ్గురు చెప్పాలంటే ట్రాన్స్లేటర్స్ ఉండాలండి, మరి వాళ్ళు డఫ్ అండ్ డమ్ కదా, వాళ్ళకి సైకిల్ చేసి చెప్పాలి అంటాడు. సరే నేను తెచ్చుకుంటాను ట్రాన్స్లేటర్ని అని చెప్పి అప్పుడు నందిని లేడీ పోలీస్ ఆఫీసరు ట్రాన్స్లేటర్ని తెచ్చుకుని వాళ్ళతో చెప్పిస్తుంటుంది. ఏమని, ఇలాగా తిలక్ వర్మ అన్నవాడు బయట అందరినీ చంపేస్తున్నాడు, మీరు ఎలాగైతే మర్డర్ చేశారో అదే టైప్లో చంపుతున్నాడు అని చెప్తారు. అప్పుడు నో అతను అసలు అలా చేయడు, మంచోడు, చాలా మంచోడు అని వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఈలోపు తిలక్ వర్మ వస్తాడు కదా ట్రాన్స్లేటర్, అతను వచ్చాక ఎంక్వైరీ చేద్దాంలేండి అంటే, సరే అయితేనే ఇలాగా తిలక్ వర్మ అక్కడ పెళ్ళాన్ని చంపొచ్చాడు జైలుకి, అలాంటి వాడు మంచోడు అంటారేంటి అని అంటారు అని ఆ ట్రాన్స్లేటర్తో చెప్పిస్తుంది పోలీస్ ఆఫీసర్. నో వాళ్ళు చాలా మంచోడు, భార్యను అతను చంపలేదు, అసలు ఇతను జైలుకి ఎందుకు వచ్చాడో అనే విషయాలు మొత్తం నందినికి చెప్పేస్తూ ఉంటాడు. అన్ని విషయాలన్నీ నందినికి చెప్పేస్తూ ఉంటాడనమాట. ఏమని అంటే అంబులెన్స్ డ్రైవర్ అనమాట. తిలక్ వర్మ అనేవాడు అంబులెన్స్ డ్రైవర్. చాలామంది బయట యాక్సిడెంట్లు అయిన వాళ్ళని, బయట కొట్టుపడేసిన వాళ్ళని అందరినీ అంబులెన్స్లోకి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడనమాట. అలా చేస్తూ ఉంటాడు. ఈలోపు ఒక కేసు సీరియస్గా ఉంటే అప్పుడు వెళ్ళి, ఏంటి చాలా సీరియస్గా ఉందండి, అమ్మ నర్సమ్మ అని గట్టి కేకలేస్తాడు. ఒక ఆవిడ రాకుండా ఏవో రాసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ పుస్తకం తీసి ఇలా గిరటేసేసి, నేను ఇంత గట్టిగా అరుస్తున్నాను, అక్కడ చావు బతుకుల మధ్యలో ఉన్నాడు అతను, నువ్వు ఇంత గట్టిగా పిలుస్తుంటే నీకు వినబడలేదు, నువ్వేమో బుక్ చూసుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది. అని చెప్తే ఇలా తోసుకుని బయటకు వచ్చేస్తుంది. ఏంటి నేను ఇంత ఇలా గట్టిగా మాట్లాడుతుంటే నువ్వు నన్ను తోసేసావు అని చెప్పి ఆ నర్సు మీద సీరియస్ అయిపోతాడు తిలక్ వర్మ. అంటే అతను ఒక అంబులెన్స్ డ్రైవర్ అనమాట. అప్పుడు ఈ లోపు ఇంకొక హెడ్ నర్స్ ఉంటుంది. ఏంటండి ఈవిడికి ఇలా చెప్తే కూడా ఇంత గట్టిగా అరిచినా కూడా రాలేదు, ఇంత నిర్లక్ష్యం ఏంటండి అని చెప్తుంది. అలా కాదు తిలక్, తనకి డఫ్ అండ్ డమ్ అని చెప్తుంది. డఫ్ అండ్ డమ్మా అని అలా షాక్ అయిపోతాడు. అవును, నువ్వు ఇలా బెల్ల కొడితే అక్కడ లైట్ వెలుగుతుంది, అప్పుడు మాకు అర్థమవుతుంది పేషెంట్ వచ్చాడని చెప్పుద్ది అనమాట. ఆ యాక్షన్ చేసి చెప్పుద్ది ఒక ఆవిడ పేరు కూడా మాల అనమాట. ఆ అమ్మాయి పేరు మాల, అనమాట. ఆ నర్సు పేరు కూడా మాల అనమాట. సరే అని చెప్తే అప్పుడు తన మీద మనసు పడతాడు ఈ తిలక్ వర్మ. అప్పుడు అడుగుతాడు అనమాట, ఎవరని అడిగితే మనం మేరీ నర్సు గారి కూతురు. అయితే మేరీ నర్సు గారి పెళ్ళి అవ్వకుండా ఈ అమ్మాయి ఎలా పడుతుంది, వాళ్ళ కూతురు ఇద్దరు కూడా సర్వీస్ చేస్తున్నారు, ఫాదర్ గారే ఇక్కడ జాయిన్ చేశారని. సరే నేను తను పెళ్లి చేసుకుంటాను మాట్లాడండి అంటే, ఈలోపు పెళ్లి చేసుకోవటం, ఇంటికి తీసుకెళ్ళడం, ఒక ఆడపిల్ల కూడా పుట్టేస్తుంది తిలక్కి. ఈలోపు హాస్పిటల్లో రాజా అని ఒక డాక్టర్ ఉంటాడు. ఈలోపు ఒక ఎస్పీ వాళ్ళ చెల్లెల్ని, ఇద్దరు చెల్లెలు కూడా డాక్టరే, వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. నువ్వు నా చెల్లెలు జోలికి వచ్చావనుకో నిన్ను చంపేస్తానని చెప్పి బెదిరించి వాడిని చితక్కొట్టేస్తారా రాజా అనే డాక్టర్ని. ఈలోపు అంబులెన్స్లో తీసుకొచ్చి తిలక్కు ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఏంటి డాక్టర్ మీకు ఇలాగ ఎందుకు దెబ్బలు తగిలినాయి అంటే అప్పుడు జరిగిందంతా చెప్తాడు. ఇలాగ ఎస్పీ వాళ్ళ చెల్లెలు నేను ప్రేమించుకున్నాం, మేము ఇద్దరు డాక్టర్సే, నాకు చెల్లెలు జోలికి రావద్దు, వస్తే నేను చంపేస్తామని చెప్పి నన్ను చెత్త కొట్టేశారు. పాపం తన చెల్లెలు ఎంత ఆపినా కూడా ఊరుకోలేదు, తన చెల్లెని తీసుకుని వెళ్ళిపోయారంట. సరే నేను మీ ఇద్దరు పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను అని అంటాడు. ఈలోపు సార్ ఆ తిలక్ అన్నవాడు బతికించాడంటే అది చచ్చిపోలేదు ఆ రాజా డాక్టర్ అంటే అప్పుడు తిలక్కని పిలుస్తాడు. నిన్ను ఎవడంటే ఎస్పీ పిలిచి ఏలారా తిలక్ అంటాడు. ఏంటి సార్ నువ్వెందుకు బతికించావయ్యా, మా జోలికి ఎందుకు వస్తున్నావు, అతను చంపేస్తే. అదేంటి సార్ మీ చెల్లెల కోసం బతికించాను అంటాడు తిలక్. నా చెల్లెల గురించి బతికించడం ఏంటి, అవునండి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఇద్దరు డాక్టర్స్, వాళ్ళు పెళ్లి చేస్తే తప్పే ఉంది అంటాడు తిలక్. ఏంటి వాడు
మా కులం కన్నా వాడి క్యాస్ట్ చిన్నది, అలాంటి చిన్న క్యాస్ట్ వాళ్ళు చేస్తే రేపు పొద్దున్న నా పరువు ఏమైపోతుంది అని. ఇప్పుడేంటి ఇంక ఈ కాలంలో కూడా క్యాస్ట్లు ఏంటి, తప్పు సార్, నేను పెళ్లి చేస్తానని ఇద్దరు వాదించుకుంటారు. సరే అని చెప్పేసి వీడి గురించి తిలక్ గురించి ఎంక్వైరీ చేస్తే వీడు మొండోడు, చాలా హానెస్ట్, ఎవరికి బెదరడు అనేది తెలుస్తుంది. అప్పుడు ఈ ఎస్పీ ఏం చేస్తాడంటే, తను మాణిక్యం అనే రాజకీయ నాయకుడు దాముకి అప్పచెప్తాడనమాట. ఈ తిలక్ గొడవ చూడు, వీడు నా చెల్లెల్ని లేపుకెళ్ళిపోతున్నాడు, వీడు గొడవ చూడని. సరే వాళ్ళిద్దరూ డీల్ చేస్తారు. ఎలాగంటే వీడు దేనికి భయపడ్డు, తన మాటలు రాని డప్పండమ్మ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, తనకు భార్య అంటే చాలా ఇష్టం, రోజు హాస్పిటల్ తీసుకొస్తూ ఉంటాడు అని చెప్తారు. సరే అయితే దాన్ని లేపేంటంటే పాపం ఆ అమ్మాయిని చంపేస్తారనమాట, మాలని అంటే తిలక్ వర్మ భార్యని చంపేస్తారు. ఈలోపు తిలక్ వర్మకు ఫోన్ చేస్తాడు ఎస్పీ. ఫోన్ చేసి, ఓయ్ ఏంటి ఏంటి తమాషాగా అంబులెన్స్ నడుపుకుంటూ నడుస్తున్నావా, చూడు ఇక్కడ ఒక అమ్మాయి డప్పండమ్మ అమ్మాయిని చంపేశారు మా వాళ్ళు, రోడ్డు మీద పడేశారు, నీ భార్య అంట కదా, వెళ్ళి తీసి తెచ్చుకో, రక్షించుకో అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఏంటి నా భార్య, మరి నేను చెప్పాను కదా నా జోలికి, నా చెల్లెల జోలికి రావద్దంటే నువ్వు విన్నావా, అందుకనే నీ పెళ్ళం జోలికి వచ్చాను నేను అంటాడు. ఈలోపు పరిగెత్తుకుంటూ వస్తాడు పాపం. పరిగెత్తుకుని వచ్చేసరికి కడుపులో చాకు ఉంటుంది అనమాట. అప్పుడు ఆ చాకుని తీసేసి బయట పడేస్తాడనమాట. పడేసి కొంచెం కొన ఊపిరితో ఉంటుంది, గబగబా అంబులెన్స్లో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే చచ్చిపోయింది మీ ఆవిడని చెప్తాడు. అప్పుడు ఎంతో ఏడుస్తాడు. ఒక చంటి పిల్ల అనమాట, చిన్న పిల్ల ఉంది. ఇంట్లోకి వచ్చి అందరూ ఏడుస్తుంటారు. ఈలోపు పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. పోలీసు వాళ్ళని వచ్చి తిలక్ వర్మని జైలుకి పద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు చంపేశావు కదా నీ భార్య అని చెప్పేసి చెప్పేస్తే సరే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఈ కేసు అంతా కోర్టులో జరుగుతుంటుంది. అప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఏమని ఇస్తారంటే, జడ్జి గారు ఇలాగా రాజా అనే అబ్బాయి డాక్టర్, వీళ్ళ ఆవిడ మాల అనే ఆవిడ డాక్టర్, వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది, అందుకని ఇది బెదిరించాడు రాజాని, బెదిరించినా కూడా వినలేదని ఇద్దరిని చంపేశాడు, ఈ నేరం రుజువైంది, అందుకని ఇతనికి లైఫ్ టైం జైలే అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తుంది. అప్పుడు దాము ఇలా చూస్తాడనమాట. అప్పుడు తిలక్ వర్మ ఆ దాముని, ఆ మాణిక్యంని, ఆ ఎస్పీని అలా సీరియస్గా చూస్తాడు. అక్కడి నుంచి జైలుకి వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా జైలుకి వెళ్తాడనమాట తిలక్. పోలీస్ ఆఫీసరు నందిని ఈ తిలక్ వర్మ స్టోరీ మొత్తం అంతా విని, డౌట్ లేదు మొత్తం ఈ మర్డర్స్ అన్నీ కూడా తిలక్ వర్మే చేశాడు, ఎందుకంటే తన లైఫ్లో మాణిక్యం ఒకడు తను చంపేశాడు, తర్వాత రెండోది దాన్ని చంపేశాడు, ఇంకొకటి ఎస్పీని చంపడానికి ఇంక ఇతను ఒక్కరోజు ఉన్నాడు, ఇంకా తనకు ఒక్కరోజే టైం ఉంది. ఓ మై గాడ్, ఎస్పీ సార్ని రక్షించుకోవాలి అని అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది, జైలు నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట పోలీస్ ఆఫీసర్ నందిని. ఈలోపు అప్పుడు ఎస్పీ చేసినప్పుడు ఉన్న ఒక సిఐకి ఫోన్ చేసి, పలానా టైంలో ఒక మర్డర్ జరిగింది కదా, ఒక లేడీని చంపేశారు కదా, ఆ టైంలో ఏంటని అడిగితే ఎస్పీ సరేనండి, ఇప్పుడున్న ఎస్పీయే, అప్పుడు కూడా ఆ ఎస్పీయే అనమాట, సేమ్, అతని పేరు నాగిలి అనమాట ఆ ఎస్పీ పేరు. ఇప్పుడు ఉన్న ఎస్పీ కూడా ఒక్కడే అనమాట, అప్పటి నుంచి అలాగ వస్తూనే ఉన్నాడు. ఈలోపు అప్పుడండి అతను చెల్లెలు విషయంలోని మర్డర్ అయిందని అన్నీ చెప్పేస్తాడు పోలీస్ అతను కూడా. అయితే ఇప్పుడు మన సార్ని రక్షించుకోలేదంటే తను కూడా లేపేస్తాడు, ఇంకా అతను ఒక్కడే ఉన్నాడు తన లైఫ్లో శత్రువు అని చెప్పేసి అనుకుని అప్పుడు పోలీసు వాళ్ళందరినీ కూడా ఈ తిలక్ వర్మ ఇంటి చుట్టూ కాపలా పెట్టేస్తుంది. ఎందుకంటే ఆ రోజే తిరునాళ్ళు జరుగుతుందనమాట, ఆ ఊర్లో జాతర జరుగుతుందనమాట, ఆ జాతర టైంలోనే చంపేద్దామని స్కెచ్ చేసుకున్నాడు తిలక్ వర్మ. అది ముందే కనిపెట్టేసింది ఈ నందిని పోలీస్ ఆఫీసర్ అనమాట. సరే ఇంటి నిండా పెట్టి అప్పుడు అక్కడికి తిరునాళ్ళకి వెళ్తుంది, అంటే జాతర దగ్గరికి వెళ్తుంది నందిని, చూస్తూ ఉంటుంది అనమాట, జాగ్రత్తగా వాచ్ చేయండి తిలక్ వర్మ అని వీళ్ళకి చెప్పేసి. ఈలోపు ఎస్పీ దగ్గరికి వెళ్తుంది. ఎస్పీ దగ్గరికి వెళ్ళి, సార్ నాగిలి అంటే మీరే కదా అని అంటుంది. ఏంటి అవును, ఎందుకు అలాగ అడుగుతున్నావు అంటే, ఏమీ లేదు సార్, తిలక్ వర్మ పేరోల్ మీద ఉన్నాడు, బయట ఉన్నాడు అంటది. అంతే షాక్ అయిపోతాడు ఎస్పీ. ఏంటి ఉన్నాడా, అవును సార్, రేపు వెళ్ళిపోతున్నాడండి అంటది. ఎక్కడున్నాడు అంటే, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడండి, ఎందుకంటే మాణిక్యం మర్డర్కి, దాము మర్డర్కి
మొత్తం తనే మర్డర్ చేసినట్టు నాకు అనుమానాలు ఉన్నాయండి. మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అంటది. సర్లే నేను ఎలా జాగ్రత్తగా ఉండాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ లేడీ ఆఫీసర్‌ని. ఈలోపు వెంటనే అక్కడ ఉన్న ఈ తిలక్ వర్మ ఇంటి దగ్గర ఉన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు. "నువ్వెక్కడున్నావంటే, నేను తిలక్ వర్మ దగ్గర కాపలాగా ఉన్నానండి" అంటాడు. "సరే అయితే నువ్వు ఎన్‌కౌంటర్ చేసే తిలక్ వర్మని నన్ను కొట్టడానికి ట్రై చేశాడు. అందుకనే నేను ఎన్‌కౌంటర్ చేశానని చెప్పేసేయి" అంటాడు. "కానీ సార్ నా ఉద్యోగం" అంటే, "ఏముందయ్యా ఈ ఉద్యోగం పోతే నీ ఉద్యోగంలో ఎంతొస్తుంది నేను అంతకు మించి ఇస్తాను నీకు. నేను చెప్పినట్టు చేసేయి" అని చెప్తాడు. "నేను నీ ఉద్యోగానికి కూడా కాపాడతాను కదా! నేను ఉన్నంత సేపు నీ ఉద్యోగానికి కూడా ఏమీ డోకా లేదంటాడు. "కానీ సార్ ఇక్కడ ఇంకా మిగిలిన పోలీసోళ్ళు కూడా ఉన్నారని మేడం పెట్టింది, లేడీ పోలీసులమ్మ పెట్టిందని" చెప్తది. "సరే అయితే వాళ్ళని కూడా నేను రమ్మన్నానని అక్కడి నుంచి పంపించేసి నువ్వు ఎన్‌కౌంటర్ చేసేయి" అంటాడు. సరే అని చెప్పి ఆళ్ళ దగ్గరికెళ్ళి, "నేను మిమ్మల్ని ఎస్పీ సార్ అర్జెంట్‌గా రమ్మన్నారు. మీరెళ్ళండి నేను చూసుకుంటాను తిలక్ వర్మని" అని చెప్పేసి అక్కడి నుంచి ఆ పోలీసోళ్ళని పంపించేస్తాడు మిగిలినోళ్ళని. ఇతను ఒక్కడే ఉండి గన్‌తో పేలుద్దామని ట్రై చేస్తే ఇదంతా అర్థమైపోతది తిలక్ వర్మకి. అప్పటికే పిల్లలతో ఆడుతూ ఉంటాడనమాట. దొంగ పోలీసట బయట వాళ్ళ తమ్ముడి పిల్లలతోటి. ఈలోపు "మీరు దాక్కోండి నేను దాక్కుంటానని" అక్కడి నుంచి బయట పడిపోతాడు తిలక్ వర్మ. గోడ దూకేసి అటువైపుకొచ్చి జాతరలోకొచ్చేస్తాడు. జాతరలోకొచ్చి మొత్తానికి అక్కడ పోలీసోళ్ళందరితోటిని పోలీసు వెనక జేబులో నుంచి ఒక మొబైల్ తీసేసి, దాంతోటి "నేను మినిస్టర్‌ని మాట్లాడుతున్నాను. అక్కడ మా ఆవిడాళ్ళు జాతరకెళ్తున్నారు. ముందు పోలీసోళ్ళని పంపించు సెక్యూరిటీ కిందని" చెప్పేసి ఆ ఎస్పీ చుట్టూ ఉన్న పోలీసోళ్ళందరినీ పక్కకి తప్పించేశాడు. ఇంక ఎస్పీ ఒక్కడే ఉన్నాడక్కడ. ఇప్పుడు దొరికిన ఛాన్స్ అని చెప్పి తిలక్ వర్మ ఆ ఎస్పీని చంపేస్తాడు. చంపేసినప్పటికి ఈలోపు కంగారు పడిపోయి లైట్లు పోతాయి. అదే టైంలో లైట్లు పోతాయి. లైట్లు పోయి మళ్ళీ లైట్లు వెలిగేసరికి ఈ ఎస్పీని చంపేస్తాడు తిలక్ వర్మ. అప్పటికి అనుమానం వచ్చేద్ది. ఎవరు పోలీసు నందిని ఆఫీసర్ ఉంది కదా లేడీ గబగబా సార్ అనుకుని ఎత్తుక్కుని వచ్చేస్తది. అప్పటికి తిలక్ వర్మ పారిపోతాడు. పారిపోతే అప్పుడు చూస్తే సార్ ఏంటి కొన ఊపిరితో ఉన్నాడు. అంబులెన్స్ అని కేలిపెడితే మళ్ళీ అంబులెన్స్ ఎక్కిస్తారు. ఆ అంబులెన్స్ ఎవరనుకున్న ఈ తిలక్ వర్మ అంబులెన్స్‌లోనే తీసుకునెళ్ళి అక్కడ కొంచెం ఊపిరితో బతుకున్నాడు. అప్పుడు "నా భార్యని ఎలా హింసించి చంపావురా! ఇప్పుడు నువ్వు కూడా నా భార్యలాగే చావాలని" అంబులెన్స్‌లోనే తనని చంపేస్తాడనమాట తిలక్ వర్మ. చంపేసి తన ఇంటికెళ్ళిపోతాడు. ఈలోపు వెంటనే ఇంటికెళ్ళిపోతది. తిలక్ వర్మ ఇంటికొచ్చేస్తది లేడీ పోలీస్ ఆఫీసర్. తలుపు కొడతది. "ఏవండీ తిలక్ వర్మ తలుపు తీస్తాడు." ఈలోపు తలుపు "అదేంటి నువ్వెక్కడున్నావేంటి? నువ్వక్కడ ఎస్పీ సార్‌ని చంపేశావు కదా!" "నేనెప్పుడు చంపానండి? నన్నేమో బయటకి తిరునాళ్ళకొద్దామంటే నాకేమో పోలీసోళ్ళతోటి బంధించేశారు. నన్ను బయటికెళ్ళడానికి లేదు. ఇంక బయటికెళ్ళడానికి లేదని ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇదిగో హారతి తీసుకోండి" అని చెప్పి కర్పూరం ఇస్తాడనమాట. అప్పుడు "ఏంటి నాటకాలు ఆడుతున్నావా నువ్వు?" అనంటే, "ఏంటండి నేను ఇక్కడే ఉన్నాను కదండీ." అప్పుడు హెడ్ కానిస్టేబుల్ "మేడం తిలక్ ఎక్కడికి ఎళ్ళలేదండి. తిలక్ వర్మ బయటకెక్కడికెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాడు. ఆ పిల్లలతోటి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాడని" చెప్తాడు. ఇంక ఈవిడ ఏమీ చేయలేదు. ఈలోపు పేరోల్ డేట్ అయిపోతుంది. ఈలోపు జీపొచ్చి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతుంటారు. ఆళ్ళందరూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ తిలక్ వర్మ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏడుస్తూ ఉంటారు. ఈలోపు "నా కూతురు జాగ్రత్త" అని చెప్పి చెల్లెలు చెప్తాడు కామేశ్వరికి. అప్పుడు ఆ కామాక్షి అంటదనమాట, నీకే కాదు నాకు కూడా కూతురే. నేను చిన్నప్పటి నుంచి దాని కూతురి కంటే ఎక్కువ పెంచాను. నా కూతురిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను" అని అంటది. అక్కడి నుంచి జీప్‌లో వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఆ జీప్‌లో లేడీ ఆఫీసర్ అడుగుతదనమాట, "ఎందుకు ఇంత అవసరమా? ఇప్పటికే నీ కూతురు నిన్ను అసహ్యించుకుంటుంది. నువ్వు హంతకుడివని." అది మళ్ళీ ఇలాగా ఎందుకనంటే, "నేను చెయ్యని నేరానికి నన్ను పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. జైలు అనుభవించాను. నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. నేను హంతకుడి కిందే ఇంక తను ఫిక్స్ అయిపోయి అలా బతుకుతుంది. ఇప్పుడు చెయ్యని నేరానికి నేను జైల్లో ఈ నరకం అనుభవిస్తున్నాడు మా నాన్న అనే విషయం తెలిస్తే నా కూతురు ఇంకా అంతకన్నా రెట్టింపు బాధపడతది. అందుకని నన్ను హంతకుడి కింద చూసుకుని దాన్ని లైఫ్‌ని చక్కదిద్దుకుంటే అదే కావాలి నాకు" అని చెప్పేసి అంటది. ఈలోపు జైలుకెళ్ళిపోతాడు. 2 సంవత్సరాల తర్వాత, "సార్ 2 సంవత్సరాల తర్వాత అప్పుడు తిలక్ వర్మని మీకోసం ఎవరో బయట వచ్చారండి మిమ్మల్ని కలవడానికంటే" "నా కోసం ఎవరు రారంటే" "లేదు నందిని" అంటే "నందిని" అని బయటకొస్తాడు. "ఏంటి మళ్ళీ వచ్చావు" అని అడుగుతాడు. అప్పుడు కూతుర్ని పిలుస్తాడనమాట. కూతుర్ని పిలుస్తది పోలీస్ ఆఫీసర్ నందిని. ఈలోపు వస్తే నాన్న అంటది, అమ్మ అంటది. అప్పుడు ఇద్దరు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్, ఈ మూవీ అయిపోయింది. ఈ మూవీ నచ్చినట్లయితే మీకు కామెంట్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.